హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఒక బుక్ సమ్మరీతో ముందుకెళ్తున్నాం. ఆ బుక్ వచ్చేసి ద వారన్ బఫెట్ వే. ఆథర్ వచ్చేసి రాబర్ట్ జి హ్యాక్స్ట్రోమ్. సో వారన్ బఫెట్ ఒక స్టాక్స్ని ఎలా చూజ్ చేసుకుంటాడు, ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాడు, ప్రాఫిట్స్ ఎలా తీస్తాడు, ఈ అనాలిసిస్ మొత్తం కూడా ఈ బుక్లో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు ఈ రూల్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ చూడగలుగుతారు. ఫోర్బ్స్ ధనవంతుల లిస్ట్ ఒకసారి గమనించండి. ధనవంతుల లిస్టు ఒక సంవత్సరం ఒకరు పెరుగుతూ ఉంటారు, ఇంకొకరు తగ్గుతూ ఉంటారు, ఒకరు పెరుగుతూ ఉంటారు, ఇంకొకరు తగ్గుతూ ఉంటారు. కానీ 30 ఇయర్స్ నుంచి టాప్ 5లో ఖచ్చితంగా వారెన్ బఫెట్ పేరు ఉంటుంది. సో ఇతనికి ఒక సర్వీస్ కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ కానీ ఏమీ లేదు. బట్ ఒక కంపెనీని, ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టేసి ఒక పార్ట్నర్లా ఉండి ఇంత ధనవంతుల లిస్టులో ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి టాప్ 5 ధనవంతుల్లో ఖచ్చితంగా ఉన్నాడు. సో మీరు గమనించండి, స్టాక్ మార్కెట్ అంటే మనందరం చాలామంది భయపడిపోతాం. సో అందులో లాస్ అయిపోతాం, పడిపోతామని. ఇలాంటి స్టాక్ మార్కెట్లో నుంచే టాప్ 5 ధనవంతుల్లో ఒక పర్సన్ ఉన్నప్పుడు, ఓకే, ఇలా చాలామంది టాప్ 100లో చాలామంది ఉన్నారు. టాప్ 5లో అయితే ఖచ్చితంగా వారెన్ బఫెట్ ఉన్నారు. అంటే స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించవచ్చు, ధనవంతుల లిస్టులో ఉండొచ్చు. మనకు సొంత కంపెనీ లేకుండా ఆల్రెడీ ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు అనడానికి ఉదాహరణ వారెన్ బఫెట్. సో అతను చేస్తున్న ప్రాసెస్ని కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం కూడా ఆ ప్రాసెస్ డూప్లికేట్ చేయగలిగితే ఖచ్చితంగా ధనవంతులు అవ్వగలుగుతాం. భూమి మీద ఎంతమంది అయితే ధనవంతులు ఉన్నారో ఈ ధనవంతులందరూ కూడా బిజినెస్ నుంచే ఉన్నారు, జాబ్ నుంచి లేరు. అంతే కదా, జాబ్ జస్ట్ సర్వైవ్ అవుతాం, ధనవంతులం కాలేము. సో ఇప్పుడు మనం చూస్తున్న అదానీ, అంబానీ, రతన్ టాటా వీళ్ళందరూ కూడా బిజినెస్ నుంచే ధనవంతుల లిస్టులో ఉన్నారు. మనం ఆ బిజినెస్ని స్టార్ట్ చేయలేము. బిజినెస్ని స్టార్ట్ చేయలేనప్పుడు ఆ బిజినెస్లో పార్ట్నర్స్ లాగా, షేర్ హోల్డర్స్ లాగా ఎంటర్ అయిపోయి మనం కూడా ధనవంతులు అవ్వడానికి స్కోప్ ఉంది ఈ స్టాక్ మార్కెట్ అనేది ఆథర్ చెప్పాలనుకుంటున్న పాయింట్. డైరెక్ట్గా ఇక బుక్ సమ్మరీలోకి వచ్చేస్తే, వారెన్ బఫెట్ ఏదన్నా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని 4 రకాలుగా ఎంక్వైరీ చేస్తారంట. ఫస్ట్ బిజినెస్ క్వాలిటీ, రెండోది మేనేజ్మెంట్ క్వాలిటీ, మూడోది ఫైనాన్షియల్ క్వాలిటీ, నాలుగోది వాల్యుయేషన్ రీజనబుల్ ప్రైస్. ఇలా 4 కేటగిరీలుగా బిజినెస్ని అనాలిసిస్ చేస్తారంట. అయితే చాలామంది అనుకుంటారు, సార్ ఒక స్టాక్ని మనం ఇన్ని రకాలుగా చేయాలంటే మన జాబ్తో పాటు ఇవన్నీ ఏడ సాధ్యమవుతుంది, మనకు అంత టైం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. దీనికోసం వారెన్ బఫెట్ ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్క కంపెనీనే పిక్ చేసుకుంటారు. మనం పోర్ట్ఫోలియోలో 5-6 కంపెనీలు, 10 కంపెనీలు పిక్ చేసుకునే బదులు ఒకే కంపెనీని పిక్ చేసుకుంటారు. ఆ ఒక కంపెనీని రీసెర్చ్ చేసి దాంట్లోనే పెడతారు. ఇలా మీరు ఒక 5-6 సంవత్సరాలు చేశారనుకోండి, 5 కంపెనీల పోర్ట్ఫోలియో చాలు అంటారు ఆయన. నాలెడ్జ్ లేకుండా 5-10 కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దానికన్నా నాలెడ్జ్ తెలుసుకొని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా చాలు, మీరు ఆ ఒక్క కంపెనీతో అయినా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అంటారు వారెన్ బఫెట్. రిలయన్స్ అంబానీ, మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ అధినేత వీళ్ళందరూ కూడా ముందు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. అది సక్సెస్ అయ్యి ట్రాక్లో పడిన తర్వాత ఇంకోటి స్టార్ట్ చేస్తారు. అది కూడా సక్సెస్ అయ్యి ట్రాక్లో పడితే ఇంకోటి స్టార్ట్ చేస్తారు. సేమ్ అలానే మన స్టాక్స్ను కూడా ముందు ఒక కంపెనీ రీసెర్చ్ చేద్దాం, అది సక్సెస్ ట్రాక్లో పోతుందా, అప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం, అది సక్సెస్ ట్రాక్లో పడుతుందా, ఇంకోటి చూద్దాం. ఇలా రీసెర్చ్ చేసుకొని ముందుకెళ్దామంటారు ఆయన. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బిజినెస్ క్వాలిటీ. వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, మీరు స్టాక్స్ కొనడం కన్నా బిజినెస్ని కొనండి అంటున్నారు. బిజినెస్ని అర్థం చేసుకోమంటున్నారు, బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోమంటున్నారు. వారెన్ బఫెట్ రూల్ ఏంటంటే, ఆ బిజినెస్ అండర్స్టాండింగ్ లేకపోతే అది ఎంత తక్కువలో వచ్చినా, ఎంత ప్రాఫిట్లో ఉన్నా సరే ఆ బిజినెస్లో రూపాయి పెట్టుబడి పెట్టాడంట. ఓకే, ఎగ్జాంపుల్కి 2015 వరకు టెక్ కంపెనీస్లో ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళ సర్వీస్ ఏందో, వాళ్ళ ప్రొడక్ట్ ఏందో తనకు అర్థం కానన్ని రోజులు దాంట్లో పెట్టుబడి పెట్టాల. సో అందువల్ల రెసిషన్ వచ్చింది. టెక్నికల్ వాటికి రెసిషన్ వచ్చినప్పుడు వారెన్ బఫెట్కి అసలు ఎలాంటి ఇబ్బంది కాలే, తన వెల్త్ ఎలాంటి ప్రాబ్లం కాల. సో
ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెడితే ఫస్ట్ బిజినెస్ అర్థం కావాలి అంటారు ఆయన. ఆ బిజినెస్ని అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బిజినెస్? అంటే కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, వాటి ఆపరేషన్స్ ఏంటి, సో వాటి కాంపిటీషన్ ఎవరు, ఈ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అంటే ఆ కాంపిటేటర్స్ని దాటి వీళ్ళు ఇంకొక 10-20 సంవత్సరాలు మార్కెట్లో ఎలా ఉండగలుగుతారు, వీళ్ళ దగ్గర ఉన్న మోట్ ఏంటి అనేది అతను బాగా రీసెర్చ్ చేస్తాడంట. ఈ బిజినెస్ అండర్స్టాండ్ అయిన తర్వాత వారన్ బఫే ఇంకొక రూల్ ఫాలో అవుతారంట. ఆ కంపెనీ ఒక 10-20 సంవత్సరాల్లో ఇంత సంపాదించగలదు అని క్యాలిక్యులేషన్స్ మనకి ఈజీగా అందుతున్నాయి అంటే అలాంటి కంపెనీలో పెట్టుబడి పెడతారంట. ఒకవేళ ఆ కంపెనీ లెక్కలు కనుక కరెక్ట్గా అందట్లేదంటే అసలు ఆ కంపెనీ జోలికి పోడంట, అది అక్కడితో వదిలేసి ఇంకో కంపెనీ రీసెర్చ్ చేస్తారట. అందుకనే చూడండి, వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోలో స్పేస్ ఎక్స్, నాసా ఇలాంటి వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. తన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా కోకోకోలా, యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇలా తనకు అర్థమైన బిజినెస్, ఆ బిజినెస్ మోడల్లో మాత్రమే తన పెట్టుబడి ఉంటుంది. తన పోర్ట్ఫోలియోలో కూడా తనకి ఏదైతే అర్థమైందో ఆ కంపెనీలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. సెకండ్ వన్ వచ్చేసి వారన్ బఫెట్ అబ్జర్వ్ చేసేది మేనేజ్మెంట్ క్వాలిటీ. ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్లో అయినా ఉండనివ్వండి, ఆ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ దగ్గర ఏదన్నా దాచిపెడుతుంది, ఓకే, ఏదన్నా ఫ్రాడ్ చేస్తుంది అనుకుందాం, రేపటి రోజున కంపెనీ మీద కేసు అయితే మనం పెట్టిన డబ్బులు మొత్తం లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని తను చాలా ఆర్టికల్స్, వాళ్ళ వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషను, టాప్ CEO ఎవరైతే ఉంటారో, CEO, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి హిస్టరీ ఎంక్వైరీ చేస్తాడంట. ఓకే, అలాగే ఈ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్తో ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తారంట. షేర్ హోల్డర్స్కి జెన్యూన్గా రిటర్న్స్ ఇస్తున్నారా, ఓకే, సో వాళ్ళ ఫ్యూచర్ థింకింగ్ ఏంటి, కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఓకే, ఒక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారు, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే మార్కెట్ని బ్లేమ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ మెంబర్స్ని బ్లేమ్ చేసుకుంటున్నారా, లేకపోతే తప్పు యాక్సెప్ట్ చేసి ఇక్కడ పలానా మిస్టేక్ చేసాం, ఈ మిస్టేక్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి వాళ్ళ థింకింగ్ లెవెల్లో పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇవన్నీ తను రీసెర్చ్ చేస్తాడంట. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి ఎంత మంచి కంపెనీలో పెట్టినా మేనేజ్మెంట్లో కనుక క్వాలిటీ లేకపోతే, వాళ్ళు ఫ్రాడ్ చేసే మెంటాలిటీ ఉంటే దొంగ చేతిలో మనం డబ్బులు ఇచ్చినట్టే, ఏదో ఒక రోజు ఆ డబ్బు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇలాంటి మేనేజ్మెంట్ తోటి మనం వెళ్ళకూడదు అంటారు వారన్ బఫెట్. వారన్ బఫెట్ అబ్జర్వ్ చేసే థర్డ్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ క్వాలిటీ. ఈ ఫైనాన్షియల్ క్వాలిటీని కూడా 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్, ఈక్విటీ వర్సెస్ డెప్ట్. ఈ కంపెనీ ఈక్విటీ కన్నా డెప్ట్స్ ఎక్కువ ఉన్నాయా, లేదా ఈక్విటీతో సమానంగా ఉన్నాయా, లేదా ఈక్విటీ కన్నా అసలు డెప్ట్సే లేవా? ఏ కంపెనీకి అయితే అప్పులు తక్కువ ఉండి ఈక్విటీ బాగుందో ఆ కంపెనీ చాలా సేఫ్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఎందుకంటే ఈక్విటీ కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయంటే ఇది మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అప్పులన్నీ కట్టడానికి ఆ కంపెనీ కట్టలేక ఒకవేళ మూతబడి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈక్విటీ వర్సెస్ డెప్ట్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయాలంటారు ఆయన. నెక్స్ట్, హై రిటర్న్ ఈక్విటీ. అంటే మన షేర్ హోల్డర్స్కి ₹1 పెడితే ఎంత రిటర్న్ ఇస్తారు అనేది అబ్జర్వ్ చేయాలి అంటున్నారు ఆయన. 10-20% ఇవ్వగలుగుతుంది అంటే సంవత్సరానికి ఆ కంపెనీ చాలా క్వాలిటీ కంపెనీ అని అర్థం. సో ఫైనాన్షియల్ క్వాలిటీ ఉన్న కంపెనీ అని అర్థం అంటాడు ఆయన. ఫైనాన్షియల్ క్వాలిటీలో మూడోది ఏం అబ్జర్వ్ చేస్తారంటే హై ప్రాఫిట్ మార్జిన్. ఒక కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి. తయారు చేసిన దానికన్నా ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ కాకుండా జస్ట్ బార్డర్లోనే ఇస్తున్నారు అంటే కాంపిటేటర్ని తట్టుకోలేక అది తక్కువ ప్రాఫిట్ తీసుకుంటుంది అని అర్థం. అంటే భవిష్యత్తులో ఆ కాంపిటేటర్ ఒక చిన్న కొత్త రూల్ తీసుకొచ్చినా ఈయన ప్రాఫిట్ పడిపోద్ది, కంపెనీ క్లోజ్ అయిపోతుంది, ఓకే, ప్రాఫిట్స్ అన్నీ లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హై ప్రాఫిట్ మార్జిన్ ఉన్న కంపెనీస్ని చూజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ క్వాలిటీలో అంటారు ఆయన. ఫోర్త్ అబ్జర్వ్ చేయాల్సింది పే డివిడెండ్స్. కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఆ ప్రాఫిట్స్ని డివిడెండ్ రూపంలో ఇస్తుంది, లేదా కంపెనీ షేర్ వాల్యూ పెంచుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరగాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరగట్లేదు అంటే అటు షేర్ వాల్యూ పెరగట్లేదు, ఇటు డివిడెంట్ ఇవ్వట్లేదు అంటే ఆ వస్తున్న ప్రాఫిట్ని కంపెనీ ఏదో గడబడి చేస్తుంది. ఇలాంటి కంపెనీతోటి మనం ముందుకెళ్తే భవిష్యత్తులో మన డబ్బులు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ క్వాలిటీలో ఈ 4 కేటగిరీస్ చెక్ చేయాలి అంటారు వారన్ బఫెట్. ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చాం. 4th వచ్చేసి వాల్యుయేషన్, రీజనబుల్ ప్రైస్. అంటే మనం ఒక కంపెనీని చూజ్ చేసుకుంటున్నప్పుడు దాని వాల్యుయేషను
మనకి తక్కువలో వచ్చేటట్టు చూడాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయి ఓకే, కానీ ఈ కంపెనీ వాల్యుయేషన్ కరెక్ట్గా లేకపోతే ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా కష్టం అంటారు ఆయన. ఎగ్జాంపుల్కి ఓనర్స్ ఎర్నింగ్ డిస్కౌంట్ ఎట్ లాంగ్ టర్మ్ గోల్డ్ బాండ్ రేట్. ఈ ఫార్ములా ప్రకారం తను ఆ కంపెనీ వాల్యుయేషన్ చూస్తారంట. ఈ ఫార్ములా ప్రకారం తను తీసుకున్న ఒక క్యాల్కులేషన్ వాషింగ్టన్ పోస్ట్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు వారన్ బఫెట్. 1973లో ఓనర్స్ ఎర్నింగ్ 10.4 మిలియన్ ఉందంట. అండ్ లాంగ్ టర్మ్ యుఎస్ బాండ్ ఉంది కదా, అది 6.8 ఉందంట. సో వాల్యూ ఆఫ్ ద బిజినెస్ 150 మిలియన్. వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఎంత ఉంది? 150 మిలియన్. సో ఇక్కడ ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎలా లెక్కేశారంటే ఓనర్స్ ఎర్నింగ్ ఉంది కదా 10.4 మిలియన్ డివైడెడ్ బై బాండ్ రేట్ 0.068 వేసాడు. సో అప్పుడు ఎంత వచ్చింది? 152 మిలియన్ వచ్చింది. కానీ ఆ టైంలో కంపెనీ మార్కెట్లో జస్ట్ 80 మిలియన్కే దొరుకుతుంది. 150 మిలియన్ ఉండాల్సింది 80 మిలియన్ ఉందంటే కంపెనీ వర్తబుల్ అన్నమాట. అంటే వారన్ బఫెట్కి ఈ కంపెనీలో 45% మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మిగిలింది. అంటే జనాలని దగ్గర నుంచి తీసుకున్న డబ్బు కన్నా కూడా కంపెనీ దగ్గర ఇంకా చాలా వర్త్ ఉంది. రేపు ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ క్లోజ్ అవ్వదు, అంత సేఫ్టీ ఉంది. అందుకని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. 20 ఇయర్స్ హోల్డ్ చేశారు. సో తన పోర్ట్ఫోలియోలో మంచి గ్రోత్ ఇచ్చిన స్టాక్ అయింది అది. సో 5th లెసన్లో ఒక 5 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఫస్ట్, బిఏ బిజినెస్ అనలిస్ట్. మీరు మార్కెట్ అనలిస్ట్ అవ్వకండి, బిజినెస్ అనలిస్ట్ అవ్వండి. ఆ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీని కాంపిటీషన్ ఎలా తట్టుకుంటుంది లేదు అనేది దాన్ని అనాలిసిస్ చేయండి, బిజినెస్ మార్కెట్ అనాలిసిస్ అవ్వకండి అని చెప్తారు ఆయన. 2, చూస్ ద బెస్ట్, నో నీడ్ టు డైవర్సిఫై. మీకు ఏ నాలెడ్జ్ లేని ఒక 5-10 కంపెనీలని డైవర్సిఫై చేయడం కన్నా బాగా అండర్స్టాండ్ అయిన బిజినెస్లో ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినా చాలంటారు ఆయన. మీకు బిజినెస్ బాగా అర్థమైంది, మంచి కంపెనీ తక్కువ రేట్లో దొరుకుతుంది అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు ఆయన. ఆ ఒక్క కంపెనీయే మీ వెల్త్ని అద్భుతంగా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు. అండ్ ఇగ్నోర్ ద ఎకానమీ. అమెరికాలో ఏమవుతుంది, ఇండియాలో ఏమవుతుంది, చైనాలో ఏమవుతుంది, ఇవన్నీ పట్టించుకోకండి. కంపెనీ బెస్ట్ అనిపించిందా, కంపెనీ బాగానే గ్రోత్ ఉందా, మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రెసిషన్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్టర్ లాగా నిలబడతారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు 10-20 ఇయర్స్కి ఎప్పుడైతే హోల్డ్ చేసి ఉంటారో ఈ స్పెక్యులేషన్స్తో సంబంధం లేదు, ఖచ్చితంగా మంచి గ్రోత్ చూస్తారంటారు ఆయన. 5th వన్ వచ్చేసి, వెన్ యూ బై ఎ గుడ్ కంపెనీ హోల్డ్ ఇట్ ఫర్ ఎవర్. ఒక మంచి కంపెనీని కనుక చూజ్ చేసుకున్నారంటే దాన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేయండి అని చెప్తారు. సో వారన్ బఫెట్ ఇప్పటిదాకా కూడా ఓన్లీ ఇంట్రాడేలు ట్రేడింగ్లు చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తారు ఎప్పుడూ కూడా. ఇంట్రాడేలలో లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన దానికన్నా కూడా స్టాక్ మార్కెట్లో లాంగ్ రన్లో డబ్బు సంపాదించిన వాళ్ళే ఎక్కువ. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే నేను ఈ బుక్ సమ్మరీని తీసుకొచ్చాను. సో నా కష్టం మీకు కరెక్ట్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.